హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రీడ్ విదేశం. శ్రీశైల మహాక్షేత్రానికి తూర్పు ద్వారంగా ఉన్న త్రిపురాంతకంకి వచ్చామండి. ఇక్కడ గుడి ఆవరణంలోకి ఎంటర్ అవ్వగానే స్వామివారి పాదాలు పక్కనే లింగ రూపంలో ఉంటారు. ఆ పక్కనే శిలా పథకం లాంటిది ఉందండి. ఇక్కడే ఈ గుడికి సంబంధించిన స్థల పురాణం డీటెయిల్గా ఉందండి. ఒకసారి వీడియోని పాస్ చేసి చదవడానికి ట్రై చేయండి. ఆలయం రైట్ సైడ్ నుంచి ఒక రౌండ్ వేసుకుని వద్దామండి. ఈ ఆలయం విశేషంగా శ్రీచక్రాధారిత నిర్మాణంగా నిర్మించిన ప్రపంచంలోని ఏకైక శివాలయంగా రాక్షస నిర్మాణమైన నైరుతి ద్వార ప్రవేశంగా ఉన్న మహామహిమాన్విత క్షేత్రంగా విరాజిల్లుతుంది ఈ త్రిపురాంతకేశ్వర ఆలయము. అంతేకాకుండా 4 వైపుల నుంచి 4 మెయిన్ ఎంట్రెన్స్లు, అలాగే 4 ఉపద్వారాలు కూడా ఉన్నాయి ఈ టెంపుల్కి. ఇంకా లోపల ఉపాలయాలు ఉన్నాయి. ఉపాలయాల్లో ఒకటి మాత్రం చంద్రమౌళీశ్వర స్వామి అని ఉంది. శివుడు ఒకప్పుడు త్రిపురాసురుణ్ణి ఇక్కడ సంహారం చేసి ఇక్కడే స్వయంభూగా వెలిసి ఉన్నారని, దేవి పార్వతీదేవి త్రిపురాంబగా వెలిసి ఉందని ఇక్కడ స్థల పురాణం ప్రకారం ఉంది. ఇక్కడ ఈ ఆలయ నిర్మాణం చేసిన వాళ్ళు అనుకుంటా రాజు, మంత్రి వాళ్ళ గోత్రాలతో సహా ఉందండి. నాకు క్లియర్గా అర్థం కాలేదు తెలుగు. మేము శివరాత్రి నెక్స్ట్ డే వెళ్ళామండి. పిల్లలు కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకుంటున్నారు, సరదాగా అనిపించింది, అందుకని తీసాను వీడియో. అదే ఆవరణంలో పక్కనే కాలభైరవ స్వామి. శివరాత్రి నైట్ అంతా పూజలు హోమాలు జరిగినట్టున్నాయి. ఇంకా అక్కడ వేడిగానే ఉన్నింది. మేము శివరాత్రికి శ్రీశైలంలో ఉండి జాగరణకి నెక్స్ట్ డే బయలుదేరి వచ్చేసామండి. రిటర్న్లో త్రిపురాంతకం చూసుకొని వచ్చాము. యాక్చువల్గా అయితే ఫస్ట్ త్రిపురాంతకం చూసుకొని తర్వాత శ్రీశైలం వెళ్ళాలంట. మాకు తెలియదు. వేప చెట్టు, రావి చెట్టు పెన వేసుకున్నట్టు ఒకే చోటు ఉన్నాయండి. పక్కనే నవగ్రహాలు కూడా ఉన్నాయి. ఫైనలీ గుడి మొత్తం రౌండ్ వేసుకొని స్టార్ట్ అయిన దగ్గరికి వచ్చేసామండి. త్రిపురాంతకం నుంచి రిటర్న్లో కోటప్పకొండ నుంచి రిటర్న్ వస్తున్న ప్రభలను కూడా చూసేద్దాం. వీడియో ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేసి కమెంట్ చేసి మరికొంతమందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సర్వం ఉమామహేశ్వర పాదార్పణం.